మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ శ్రీరాముని ఆశీస్సులతో మోడీ గారి యొక్క సపోర్ట్తో మా స్థానిక అధ్యక్షులు భాషం భాస్కర్ గారు, టౌన్ అధ్యక్షులు మదన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఇతర నాయకుల సమక్షంలో నామినేషన్ ఫస్ట్ సెట్ వేయడం జరిగింది. 23వ తారీఖు నాడు భారీ ర్యాలీతో దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు నామినేషన్ ర్యాలీతో పాటు నామినేషన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కలెక్టరేట్ ఆఫీస్ వచ్చాక నా యొక్క పాత స్మృతులు గుర్తొస్తున్నాయి. నా హయాంలోనే ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీసు నిర్మాణం చేయడం జరిగింది. నా హయాంలోనే ఎంపీగా ఉన్నప్పుడే ఈ యొక్క భువనగిరికి ఒక ప్రత్యేకమైనటువంటి కళ వచ్చింది. ఎయిమ్స్ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, కలెక్టరేట్ ఆఫీస్ కానీ, కొత్త జిల్లా ఏర్పడటం కానీ, అండర్ పాస్ ఏర్పడటం కానీ, ఎంఎంటీఎస్ రావటం కానీ ఇవన్నీ జరిగాయి. కానీ గతంలో నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు ఈ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అప్పటి కలెక్టర్ కూడా సూచించడం జరిగింది. నేను 10 లక్షల రూపాయలు ఇస్తాను ఒక క్యాఫ్టేరియా, ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళకు భోజన సదుపాయం. అప్పుడు నేను ఎందుకో ఒకసారి లాస్ట్ కాబట్టి కార్యరూపం దాల్చలేదు. మీ అందరి ఆశీస్సులతో, మీడియా పర్సన్ సపోర్ట్తో, ప్రజల ఆశీస్సులతో ఈసారి ఎంపీ అయినాక ఖచ్చితంగా అవుతామని నమ్మకం ఉంది. ఎలాంటి డౌట్ లేదు. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. ఇక్కడ మా యొక్క ప్రజల ఓటర్ల ఆశీస్సులతో నేను అంటే బీజేపీ అభ్యర్థిని మోడీని ఎంపీగా కావడం ఖాయం. ఆ తర్వాత ఈ యొక్క లోటును ఖచ్చితంగా తీర్చుతానని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.